హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. నిన్న వర్స్ట్ అంటే సంచలాగా ఒక వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది మన రీతు చౌదరి చేసింది. తను అసలు పవన్కి గెలిపించుకోవాలనుకొని మన బర్నీ గారికి అన్యాయం చేసింది, ఇమాన్యుయల్ గారికి అన్యాయం చేసింది. ఒక ఫ్రెండ్ని గెలిపించకుండా తన పులిహార కలిపే ఫ్రెండ్ను గెలిపించుకుంది. ఎందుకోసమనే చాక్లెట్ ఇవ్వడం కానీ, తనకు మంచి ఫెసిలిటీ ఇస్తాడు, మన నామినేషన్లో సేవ్ చేస్తాడని అతన్ని సేవ్ చేసుకుంది. తను పెట్టి అలా గేమ్ అంతా అయిపోయినాక ఏడవడం ఏంటో అర్థం అవ్వట్లేదు. కన్నీళ్ళే వచ్చింది, బీపీ రేజ్ అయ్యేటట్లు అనిపించింది. ఎందుకంటే ఆ అడవడం ఏంటి, కామన్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఎవరు తీశాడు, ఊకే అరవడం ఏంటి. చూసారా కామన్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇప్పుడు చూడండి, ఒక కామన్ మ్యాన్ ఇద్దరు సెలబ్రిటీస్ కలిసి అటాక్ చేస్తున్నారు అని ఎందుకు అరవడము, ఆ అవసరం అరవడము. నాకు మన తనుజ గారు వచ్చేసి బర్నీ గారికి అంటుందన్నమాట, ఎందుకు నాన్న మీరు ఎందుకు అడగలేరు మిమ్మల్ని అవుట్ చేసినప్పుడు అంటే, ఎలా అడగాలమ్మా, సాటర్డే నాకు సార్ చూసుకుంటారులే చెప్తారు కదా నాకు సార్ అని అంటే, ఎప్పుడు సాటర్డే వరకు ఎందుకు వెయిట్ చేయాలి నాన్న, మనకి ఏమైనా తప్పు అనిపిస్తే అప్పుడే మాట్లాడాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడలేవు, నువ్వు రాసావు అంటున్నారు. అక్కడ ఇమాన్యుయల్ రాశాడు, మన దేమన్ పవన్ గిట్ట రాశారు కదా నాన్న, నువ్వే 3 times రాసావు, అక్కడ 3 times అతను రాయాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరు రాసుకుంటుంటే ఆమె స్టాప్ ఇట్ అంటే మన భరణి గారు వెళ్ళి అతను టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు లాస్ట్ స్టాప్ ఇట్ అని చెప్పి అతన్ని అన్యాయంగా అక్కడైతే అన్యాయం చేసింది. ఎందుకంటే బర్నీ గారు ఉంటే ఎలా అయినా కెప్టెన్ బర్నీ గారే అయ్యేవారు. ఓకే, అందుకని బర్నీ గారిని ఈజీగా అవుట్ చేసేసి తర్వాత వీళ్ళని మన ఇమాన్యుయల్ని ఎట్లయినా ఈజీగా అవుట్ చేయవచ్చు అని ప్లాన్ వేసి తను డేమన్ పవర్ని గెలిపించుకుంది, తన కోసం గెలిపించుకుంది అంతే. సంజన గారు చెప్తారనమాట, అరుస్తే స్టాప్ అని చెప్తాను, ఏ గ్రూప్ వాళ్ళు అరుస్తే వాళ్ళ స్టాప్ అని చెప్తాను అని అన్నప్పుడు తను ఎందుకు స్టాప్ చెప్పలేదు, వాళ్ళ టీం వాళ్ళు బాగా అరిశారు కదా, మనం సైలెంట్గానే ఉన్నాం, వాళ్ళు అరిశారు, వాళ్ళు స్టాప్ ఎందుకు చెప్పలేదు, వాళ్ళని ఎందుకు మన ఇమాన్యుయల్ గారు అయితే చాలా ఎమోషన్ అవుతాడు. అంటే సొంత ఫ్రెండే ఇలా మోసం చేసింది ఏంటి అని చాలా బాధపడతారు, చాలా ఏడుస్తారు కొంచెం సేపు. తర్వాత నార్మల్ అందరితో కలిసి మాట్లాడి కొంచెం నార్మల్